బాబా కొంచెం దారి పోమ్మ వెనక్కి పోమ్మ. మాట్లాడు ఉండు ఒక నిమిషం రైతు అతను రైతు రమ్మని ఒక నిమిషం ఉండు. చాలా మంది నష్టపోయినారు. మన తమ్ముడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా తమ్మలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు అట్ట 838లో మనకు వచ్చి 2 ఎకరాల వాటా ఉంది. దీని కింద దీనికి ఫస్ట్ వచ్చి మనకు గ్రామ సచివాలయం దగ్గర రమ్మని చెప్పినారు. పోయినా మాటికి 2 సార్లు మీటింగ్ పెట్టారు. వచ్చినారు కాలువ చేసినారు. మన దాంట్లో మనకేమి ఇచ్చింది లేదు. ఇన్ని కోట్ల ప్రాజెక్టు కనీసం అంటే దీని పేరు కూడా మీరు వచ్చేంత వరకు మాకు తెలియదు. నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మాకు తెలియదు. దీని కిందనే మేము ఉన్నాం. దీని కిందనే మా లైన్ అంతా ఉంది. భూములు బోర్లు మొత్తం అంతా పైప్ లైన్లు మొత్తం తోడేస్తారు. డబ్బులు ఇస్తామని చెప్పినారు. చెప్పలేదు, చెప్పనే లేదు. మనం ఇస్తామనేది కూడా చెప్పిందా. సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పినారు. పోయినా సచివాలయం కాటి వరకు పిలిపించినారు. మళ్ళీ అటు రిటర్న్ పంపించినారు. అధికారులు ఒకసారి వచ్చినాడు. కలెక్టర్ వచ్చి ఒకసారి వచ్చిపోయినాడు. వచ్చి తిప్పుకోపోయినాడు. అంతవరకే డబ్బులు ఇస్తామంటాను. మన భూములు అయితే పైప్ అయితే వేసినాడు. అండర్ గ్రౌండ్ 1 మూర ఓతానే వేసినాడు, 2 మూరలు ఓతానే వేసినాడు, 10 మూరలు ఓతానే వేసినాడు. లైన్ గ్యాపులు ఇచ్చుకుంటా పోయినాడు. మొత్తం ముందంతా మన వేసినాడు. చేను మీద బోర్లు అట్లే ఉన్నాయి. భూములు ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం నుంచి మన భూములే. మేము ఎంఆర్ఓ దగ్గరికి ఒకసారి అర్జీ పోయినాం. ఈ నడమలే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమంటుందంటే అర్జీ అయితే ఇవ్వండి, సోషల్ మీడియాలో నన్ను పెట్టద్దండి, వీడియోలు తీసుకోవద్దండి. ఇప్పుడు ఈ జబ్బు ఏమొచ్చిందంటే వీళ్ళకు పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఏ ఆఫీస్కి పోయినా వీడియో మాత్రం తీసుకోలేరు. ఫస్ట్ ఫోన్ బయట పెట్టాలా. ఫస్ట్ ఫోన్ బయట పెట్టేసిపోతే ఏదన్నా మేము తెలుపుదామంటే బయట జనాలకు తెలపాలన్నా కూడా ఫోన్ బయట పెట్టేసిపోతేనే లోపలికి ఎంట్రీ. వాళ్ళే రైతులు. ఫోన్ ఎవరు బయట పెడతారో వాళ్ళు రైతులు, మిగతా వాళ్ళు రైతులు. ఆ పొజిషన్కి వచ్చేసి దాదాపు మేము ఇప్పుడు మాకు పార్టీషన్లు కల్లా మేము అన్నదమ్ములు 6 మంది అన్నదమ్ములు ఉన్నాము. ఈ భూముల వల్ల మాకు కాకుండా అయిపోతుంది లాస్ట్. ఇవి ఆ డబ్బులు వేస్తారేమో ఒకరు, ఇయరని ఒకరు. పైప్ లైన్ అయితే వేసినారు. మీరంతా ఈ పాయింట్ మనం ఉండేది. ఈ నుంచి మళ్ళీ పైప్ లైన్తో ఈ పుంగనూరు బ్రాంచ్ మెయిన్ కెనాల్ కలుస్తుంది. బార్డర్లో కలుస్తుంది. మెయిన్ కెనాల్ మెయిన్ కెనాల్ ఏ ఊరు ఇది? వాటర్లో సురేంద్ర పక్కన కలుస్తుంది. ఈ మెయిన్ కెనాల్ బండారం మండలంలో కలుస్తుంది. నాయన్ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ చెరువు నాయన్ చెరువు. ఇది కింద చెరువు సార్. ఇది చెరువు, కిందనే చెరువు. అదే చెరువు. రోడ్డు పక్కన ఉండే చెరువు. ఇక్కడ మీడియా వాళ్ళందరూ వినాలి, చూడాలి. సాయంత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ. మనం నాయన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పేరే నాయన్ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ investigation and construction of lift scheme to lift water from
GNSS to HNSS. Administrative approval accorded, orders issued. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పులివెందల నంది మండలం విలేజ్, పులివెందల దగ్గర నుంచి అక్కడి నుంచి నాయం చెరువుకు వస్తుంది.